హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను సిల్క్ థ్రెడ్ తోటి మనం గాజులు ఎలా తయారు చేసుకోవాలో నేర్పిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనం అన్నీ కూడా మ్యాచింగ్స్ వేసుకుంటాం కాబట్టి పర్టికులర్గా నేనైతే మరీ మ్యాచింగ్ వేసుకుంటాను. అందువల్ల నేను నా శారీస్కి మ్యాచింగ్గా నేను తయారు చేసుకుంటాను మా ఇంట్లో నేను. సో మీరు కూడా ఇది చూసి నేర్చుకుని మీరు కూడా ట్రై చేసుకోండి. దీనికి కావాల్సినవి మనకి ఇలాంటి ప్లెయిన్ గాజులు. ఓకే, దీనికన్నా లావు కూడా ఉండొచ్చు, దీనికన్నా ఈ లావు ఉంటే బాగుంటుంది. అండ్ సిల్క్ థ్రెడ్ అంటే ఇలా ఉంటుంది మనకి. ఇది ఒక 15 రూపాయలు 18 రూపాయలు ఉంటుంది అంతే. ఓకేనా, మనకు ఒక కత్తెర అండ్ మనకి ఫెవికాల్, ఒక అట్ట. ఓకేనా, ఫెవికాల్. ఓకేనా, రెడీ. ఇప్పుడు మనం సిల్క్ థ్రెడ్ని ఇంచుమించుగా ఒక 20 పోచలు వేసుకుంటే చాలా బాగా ఎత్తుగా బాగా వస్తుంది. అది ఇలాంటి అట్టకి చూసారా, ఒకటి, ఓకే, ఇలా వేసుకోవాలి. మీకు ఎన్ని సుమారుగా ఒక 20 వేసుకోండి, బాగుంటుంది. 20 లైన్లు వేసుకున్నామంటే మనం బాగుంటుంది. ఓకే, నేను ఇలా వేసుకోవాలని చూపిస్తున్నాను మీకు. నేను ఆల్రెడీ ఇదిగో వేసుకున్నాను చూడండి, ఇదిగో. ఓకేనా, అన్నీ అయిపోయిన తర్వాత మనం చక్కగా ఇలాగా మనకి కదిలిపోకుండా ఫెవికాల్ పెట్టి మనం కొంచెం ఇలా అనేసుకుంటే అది అలా వస్తుంది. అప్పుడు మనం గాజుకి చుట్టుకోవడం చాలా మనకి సులభంగా ఉంటుంది. ఇప్పుడు ఇలాగా గాజు తీసుకుని ఈ కిందకి చూడండి ఇలా ఫెవికాల్ పెట్టుకోండి. పెట్టుకున్నారా? ఇగో ఇప్పుడు ఇది ఇలా పెట్టుకోండి. ఓకే, ఇంక ఇక్కడి నుంచి ఇలాగా ఈ లోపల నుంచి తీసుకోవడమే. నీట్గా అలాగా ఒక్కొక్క లైన్గా చూసారా, అలా లైన్గా. ఇది మనం కొంచెమే తీసుకున్నాం అనుకోండి, అయిపోయిన తర్వాత మళ్ళీ లైన్లు తీసుకుని ఎక్కడి దాకా వచ్చిందో అక్కడి నుంచి మళ్ళీ మనం అలాగా కంటిన్యూ కూడా చేసేసుకోవచ్చు. ఓకేనా, అది అలా వేరే కలర్ తీసుకుని సగం కూడా వేసుకోవచ్చు. అలా అయితే డబల్ కలర్స్ మన పట్టు చీరలు, మన చీరల్ని బట్టి కూడా మనం చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఇలా నీట్గా ఓకేనా. లాస్ట్లోకి మనం ఇలా కొంచెం ఫెవికాల్ రాసేసుకుంటే ఈ మిగిలినదంతా కూడా మనం ఇలాగా నీట్గా చుట్టేసుకోవచ్చు. ఇలా దీన్ని మొత్తం అంతా ఇలా చుట్టుకోవాలి. ఇగో నేను ఆల్రెడీ తయారు చేశాను చూడండి. దాని మీదకి మనం చక్కగా ఇలాగో నేనైతే అద్దాలు అతుక్కున్నాను. ఎందుకంటే నైట్ టైం అది కూడా మనం వేసుకున్నాం. ఇగో ఈ చీరకు మ్యాచింగ్ అనేది ఈ గాజు. ఓకే, ఇలా చక్కగా తయారు చేసుకోండి మీరు కూడాను. అద్దాలు, లేకపోతే మీకు ఇలాంటి పూసలు ఏమైనా ఉన్నాయనుకోండి, ముత్యాల పూసలు అవిను. ఇలా ముత్యాల పూసలు అతుక్కున్నామనుకోండి, దీని మీద ముత్యాల గాజుల్లో ఉంటాయి అవి. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ కూడా ఇలా మీరు తయారు చేసుకుంటారని ఆశిస్తున్నాను. తయారు చేసుకోండి, వేసుకోండి. మీరు మీ పిల్లలకి తయారు చేయండి. లేదంటే మనం గిఫ్ట్గా కూడా మనం తయారు చేసి ఇంట్లో ఉంచుకున్నాం అనుకోండి, ఎవరిలో గమ్మున ఇంటికి వస్తారు. అయ్యో ఏమి ఇవ్వాలా అని ఆలోచించుకునే కన్నా మనం ఇలాంటివి ఏమంటే నేను చాలామందికి ఇలా తయారు చేసి ఇవ్వడం కూడా జరిగింది. సో అందుకని మీరు కూడా ఇలా తయారు చేసుకుంటారని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంట ఐకాన్ని మీరు ప్రెస్ చేస్తే నా వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేట్గా వస్తూ ఉంటాయి. ధన్యవాదాలు.